అందరికీ నమస్తే. ఈరోజు ఆలు పన్నీర్ బాల్స్ చేస్తున్నాను. స్నాక్ ఐటమ్ అండి ఇది. కొంచెం అండి ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చాపర్లో వేసి సన్నగా ముక్కలు తరుక్కున్నానండి. ఇది చాప చేసుకున్నాను. ఇది పన్నీర్ తురుముకున్నాను. దీంతో పన్నీర్ తురుముకున్నాను. ఆ తర్వాత వచ్చి ఆలు బాయిల్ చేసి అది కూడా చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో మసాలాలు కలపాలండి. ఇందులో ఇది ఆమ్చూర్ పౌడర్ ఇంట్లో తయారు చేసిందండి. ఇది మొన్న ఒక ఇచ్చేసి ఎండబెట్టాను కదా, ఇప్పుడు ఎండింది అది. ఇదిగోండి, ఇది ఇంకొద్దిగా ఎండలేదు, మబ్బులు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇది ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఇదిగా కారము, పసుపు, జీలకర్ర, కొద్దిగా గరం మసాలా పౌడర్ అండి. ఇంత గరం మసాలా ఎక్కువ వద్దు, అవసరం లేదు. గరం మసాలా వేసి ఉప్పు వేయాలండి. ఇది ఇంత సరిపడినంత ఉప్పు అన్నమాట. వేసి కార్న్ఫ్లవర్ అండి, కార్న్ఫ్లవర్ కూడా వేసి 2 స్పూన్లు వేసి మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మన చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది అన్నీ చాప్ చేసుకున్నాను అనమాట. బంగాళదుంపలు ఉడకబెట్టి తొక్క తీసి మొత్తము చాప్ చేసుకున్నాను అనమాట. ఇది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా బాగా కలుపుకొని మర్దన చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇది మన సైజు, మన ఇష్టం అన్నమాట. సైజుకు తగ్గట్టు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. చాలా మంది చీజ్ కూడా వేసుకుంటారండి. ఇది నేను వేయడం లేదు, నాకు ఇష్టం లేదు కాబట్టి వేయడం లేదు. మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు చీజు. పన్నీర్ మాత్రము తురుమేసుకున్నానండి. ఇదిగోండి బ్రెడ్ క్రమ్స్, ఇప్పుడే ఫ్రెష్గా చేశాను అనమాట. బ్రెడ్ క్రమ్స్ ఇందులో అన్ని బాల్స్ దొల్లించుకోవాలండి. ఇది పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది ఇలాగే క్రంచీగా లోపల సాఫ్ట్గా అలా వస్తుంది అనమాట. ఇవి అన్నీ ఏమీ లేదు. ఇందులో దొర్లించినామంటే చేసుకున్నవన్నీ బాల్స్ అన్ని ఆలు పన్నీర్ బాల్స్ అన్ని ఇలా చేసి పెట్టుకుంటే ఒక్కసారి మనం వేయించుకోవచ్చు. ఆయిల్ వేడెక్కుతుందండి, ఎక్కుతుంది. హీట్ అయిన తర్వాత మనం మీడియంలో పెట్టేయాలండి. చాలా చాలా బాగుంటుంది ఇది, రుచిగా.
చూడండి ఈ బాల్స్ అన్నీ ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసి పెట్టుకున్నాం అన్నమాట. అన్నీ చేసి పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి, వేసేస్తాను ఇప్పుడు ఒకటి వేసేస్తాను అనమాట. చూడండి హీట్ ఎక్కిన ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనము మీడియంలో పెట్టుకోవాలండి. స్నాక్స్గా చాలా బాగుంటుందండి ఇది టీ టైంలో. వేసిన వెంటనే కదపకూడదండి, 2 నిమిషాలు ఆగాలి. కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట, టర్న్ చేయాలి. వేసిన వెంటనే కదపకూడదండి ఏ వస్తువునా వేది కానీ. వేసేసాం కదా, ఇప్పుడు నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలండి. కొంచెం మీడియం సైజులో పెట్టి అన్నీ బాయిల్ చేసినవే మొత్తము, అయినా కూడా మొత్తము ఒక ఈవెన్గా కాలాలి అంటే పైన కరకరలాడుతూ లోపల వచ్చి మొత్తం సాఫ్ట్గా వస్తుంది. మేము ఆలు పెట్టాం కాబట్టి రావాలంటే ఈవెన్గా కలుపుకోవాలంటే మనము మీడియం ఫస్ట్ హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టేయాలండి. నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. అన్నీ బాయిల్ చేసినవే ఇవి. ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేగిపోతాయి ఈలోగా. వేగుతుందండి. ఇదిగోండి 2 కూడా వేసేసాను. ఇది ఫస్ట్ తీసేసాను అనమాట. ఇలా వచ్చిందండి ఇది. చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. ఇది కరకల్లాడుతూ ఉంటుంది, బాగా స్నాక్స్గా బాగుంటుందండి టీ టైంలో. దీనికి వచ్చి ఈ చట్నీ అండి, గ్రీన్ చట్నీ. అదే పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు అనమాట. ఈ చట్నీతో ఉంటుంది. కొంతమంది సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్ కూడా తింటారు. కానీ దీంట్లో పుదీనా చట్నీ చేశానండి నేను, వాటితో తింటారనమాట. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ స్నాక్ ఐటము ఇప్పుడు వర్షాకాలము, హైదరాబాద్లో బాగా మబ్బు పట్టి వర్షం వస్తుంది. ఆ టైంలో మనము ఈ స్నాక్ చేసుకుంటే తొందరగానే అయిపోతుందండి. ఇది మైదా గీద ఏం లేదు, మైదా లేదు, గోధుమ పిండి ఏమి లేదనమాట. బట్టి బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అది నెమ్మదిగా తిప్పుకొని చేసుకోవాలండి. ఇది అయిపోయిందండి, ఇప్పుడు తీసేస్తున్నాను. రెండు ఆలులో 15 వచ్చినాయండి ఇది లెక్కగా. ఛానల్ని, వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ చేయండి, మీరు ఒకసారి చేసి చూడండి. బాగుంది అనిపిస్తే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా వచ్చిందో మీరు ఒకసారి చేస్తే ఎలా వచ్చిందో మీరు చేయండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా టీ
టీ స్నాక్గా చాలా చాలా బాగా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.